మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలియనివి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందులో బేసికల్గా మీ అందరికీ తెలిసిందే ఆబ్వియస్గా ప్రభాస్ గారు అసలు పేరు పూర్తి పేరు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలుసు అని చెప్పండి. తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను, నేను చూడండి. ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు, ఇది ప్రభాస్ గారు అసలు పేరు పూర్తి పేరు అనమాట. ప్రభాస్ గారు ఆయన ఇనీషియల్ డేస్లో హాస్టలియర్ అని అవుదామని చెప్పేసి అనుకున్నారు. బట్ ఆయన రాను రాను ఆయన ఫిలిం లెగసీ కానీ ఫ్యామిలీ లెగసీ కానీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఆయన అనుకోకుండా యాక్టర్ అయితే అయ్యారు. సో దట్ ఆయన యాక్టర్ కాస్త స్టార్ హీరో అయ్యారు, స్టార్ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యారు, పాన్ ఇండియా కాస్త పాన్ వరల్డ్ హీరోగా ఆయన పాన్ ఇండియన్ లేదంటే పాన్ వరల్డ్ స్టార్ హీరో అయితే ఈ రోజున ప్రతిష్టాత్మకంగా వరల్డ్ వైడ్ ప్రభాస్ గారి పేరు మారి మూగిపోతుంది. మామూలు విషయం అయితే కాదు ఇది. అండ్ ప్రభాస్ గారికి చాలా పెద్ద ఎప్రిషియేషన్ కానీ రిసెప్షన్ కానీ కేవలం వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బాహుబలి ఫ్రాంచైజ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ సినిమాకి ఆయన ఆల్మోస్ట్ 4 to 5 years పాటు ఆయన స్పెండ్ అయితే చేయటం జరిగింది. కేవలం బాహుబలి ఫ్రాంచైజ్ కోసమే ఆయన ప్రైమ్ టైంని ఈ సినిమా కోసమే యూటిలైజ్ చేశారు. నిజం చెప్తున్నాను, విచ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ ప్రభాస్ గారికి చాలా పెద్ద ఏదైతే అచీవ్మెంట్స్ అయితే పొందారు. అందులో కొన్ని చూసుకున్నట్లయితే ది ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్కి వ్యాక్స్ స్టాచ్యూ, ఐ మీన్ బాహుబలి క్యారెక్టర్ ఏదైతే అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వ్యాక్స్ స్టాచ్యూని అయితే బ్యాంకాక్లో రామే తుసాద్ మ్యూజియంలో అన్వీల్ చేశారనమాట, ప్రజెంట్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. నిజంగా ప్రభాస్ గారు ఇది ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్. ఇది మరి ఏ యాక్టర్కి కూడా లేదు అలాంటిది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ గారికి మాత్రమే వచ్చింది ఇది. ఫైనల్లీ ఆయన ఫ్యాన్స్ని ఫ్యాన్స్ అని అనరు, డార్లింగ్స్ అని పిలుస్తూ ఉంటారు, విచ్ ఈజ్ ఎఫెక్షనేట్లీ ఆయన బాగా డార్లింగ్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరినీ కూడా అదే విధంగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన్ని డార్లింగ్, వేర్ ఆర్ యూ లేదంటే హౌ ఆర్ యూ అని చెప్పేసి ఈ విధంగా మెసేజెస్ అయితే చేస్తూ ఉంటారు. సో విచ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ ఇంకొక చిలిపి లేదంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ప్రభాస్ గారు సెల్ఫ్ కన్ఫెస్డ్ ఫుడీ అనమాట. ఎందుకంటే ఆయనకి బటర్ చికెన్ కానీ బిర్యానీ కానీ చాలా అంటే చాలా ఇష్టం. ప్రభాస్ గారు చాలా ఫుడీ అనమాట. అందుకే చాలామందికి ప్రొడక్షన్లో కానీ సెలబ్రిటీస్ కానీ ఆయన ఫుడ్ పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా కడుపు నిండా ఫుల్ మీల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, ఎటువంటి డోకా లేకుండా, విత్ మల్టిపుల్ కర్రీస్ కానీ మల్టిపుల్ ఎన్వి సెక్షన్స్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి. సో ప్రభాస్ గారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, హీఈస్ ఏ డైనోసార్ అంతే. సో ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.